ఎక్స్క్యూజ్ మీ, మీ పాటికి మీరు స్క్రీన్ ప్లే చెప్పేస్తున్నారు. ఈ పీస్ బయటికి వెళ్ళి పొరపాటున స్టోరీ లీక్ చేస్తే ఎవరు? ఇదా? దీనికి ఆ సీన్ లేదు. సరే సరే, కిందకి వెళ్ళండి, ఇద్దరు కలిసి వెళ్ళండి. ఇలా చక్కగా లవ్ బర్డ్స్ లాగా వెళ్ళండి. ఇలాగా అల్లూరి సీతారామరాజులా ఊగిపోతున్నాడు. కిడ్నాప్ కదన్నా, మూడలా సెట్ చేశాను. సార్, ఇప్పుడు తమిళనాడులో ఎవరైనా పోలీస్ జాబ్ కావాలి అనుకుంటే ఈ 5 తలుచుకుంటే నా పని అవుతుంది సార్. ఎరా బేవర్స్ బ్యాచ్, టీచర్ పోస్ట్ కి లంచం తీసుకుంటారా? ఏం చేస్తామన్నా, వాడున్నాడే ఎలిమెంటరీ స్కూల్ టీచర్ పోస్ట్ కి 10,000 లంచం తీసుకున్నాడు. ఇదిగో వీడు 10వ క్లాస్ టీచర్ పోస్ట్ కి లక్షల్లో మింగాడు. యదవాని పిచ్చం ఎత్తుకుని చదువుకున్నాం. ఆ చదువు చెప్పడానికి బిఎడ్లు ఎంఎడ్లు పూర్తి చేసుకొస్తే పోస్టింగ్ కోసం మళ్ళీ మీ దగ్గర బిచ్చం ఎత్తుకునేలా చేశారు కదా. పోలీస్ జాబ్ కి వచ్చేప్పుడే లంచం వచ్చి వస్తే వీళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా పబ్లిక్ మీద ఉంటుందా, పైసల మీద ఉంటుందా? ఒక సీటుకు 10 మంది ఉంటే పర్వాలేదు, 10,000 మంది ఉంటే ఎలా చెప్పండి? ఈ తొక్కులో లాజిక్లు మాకు తెలుసురా. అర్హత నా 10 మందికి ఇవ్వచ్చుగా. నీకు 10,000 దొబ్బించేవాడికి ఎందుకు దొబ్బిస్తావు? మీరు చేసే ఈ చెత్త పనులకి లంచంగా తీసుకుంటారుగా డబ్బు, అది చాలానే ఉంది బ్యాగ్ లో. ఇవరా, ఇంకా ఎక్కువే ఉంది. మీరంతా చేయాల్సింది ఒక్కటేరా, నీ దగ్గర ఉన్న లిస్ట్ చించేసి న్యాయంగా ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వాలి. అదే ఈ లంచం మీకెందుకు ఇస్తున్నా? మీరే చెప్పండి సార్. జీవితంలో లంచం ముట్టుకోకుండా ఉండడానికి ఎరా ఈ లంచం మీకెందుకు ఇచ్చా? చెత్తన పుల్క బేవర్స్ బొంబాయి బ్యాచ్ డబ్బుని చచ్చిపోతున్నారు యాదవ్. ఏంటి కాదన్నా, మీరు కూడా బూతులు మాట్లాడతారా? నేనంత మంచోడని ఎవడు చెప్పాడు? కోపం వస్తే సంస్కృతంలో మాట్లాడతారా? నంబరు కనిపెట్టేశారు, ఇల్లు కనిపెట్టేశారు, అంతా అయిపోయినట్టేనా? ఇప్పటికీ సహం దొరికిపోయాం, ఇంకో సహం రేపో మాపో. ఇలాంటి పరిస్థితి వస్తుందని తెలియకుండా అన్ని దానం ధర్మం చేసేసావు. చూడు బావా, ఇక మీదట కష్టపడి సంపాదించడం తలుచుకుంటేనే ఒంట్లో వణుకు పుడుతోంది. ఇప్పటికే లంపుగా బాక్సుల నిండా డబ్బు చూసాం, అలాగే ఇంకోసారి లంపుగా డబ్బు కొట్టేశావంటే హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు. కొంచెం ఆలోచించు బా. అదేలా ఒక మంచి ప్లాన్ అయ్యమావా. ఇంటర్వ్యూ ఉందంటే వెళ్ళి చావచ్చుగా. వెళ్తాను. చూడరా, అమ్మా ఇంటర్వ్యూ. CBI walk-in interview. I'm ready. బరంపురం పరంజ్యోతి బద్రీనాథ్ అన్ని సబ్జెక్ట్స్ లో ఫస్టే. షూట్ ద ఫస్ట్ క్వశ్చన్. ఏం క్వశ్చన్ చేయాలి? CBI walk-in interview. ఇంటర్వ్యూ అక్కడ సార్, ఇక్కడ కాదు. I know, this is trials. సార్, హలో, క్యూలో రండి సార్. నెక్స్ట్. బరంపురం బద్రీనాథ్. అందరి బయోడేటా కలెక్ట్ చేశాను బా. రెడీయా? రెడీ. స్టార్ట్ చేద్దామా? ఇలా మిమ్మల్ని కూర్చోమన్నానా? అవుట్. ఇంటర్వ్యూలో ఎలా బిహేవ్ చేయాలో తెలుసుకుంటండి.
Tell us about yourself. I'm Navnita Krishnan. రామనాథం. Naresh Jabbar. కే కుంజుమోన్. ఐఎమ్ కథకళి డాన్సర్. కెన్ ఐ డాన్స్ సార్? Narayanamurthy sir. Pothras sir. Kartikeya Cholan sir. Umapat sir. My name is Manmada sir. Many girls love me sir. I don't love any girl sir. Because I love only CBI sir. ఆయుష్ బేగం సార్. పాండురంగారావు. Chidambaram. Jaisimha sir. Balakrishna sir. వాసిం ఖాన్ సార్. బరంపురం పరంజ్యోతి బద్రీనాథ్. ప్రభాస్ సార్. బుజ్జమ్మ సార్. యువర్ అపాయింటెడ్ అమ్మా. మ్యామ్ అమ్మా నీ పేరేంటన్నా? బుజ్జమ్మ మ్యామ్. యువర్ అపాయింటెడ్ అమ్మా, వెళ్ళు. ఓకే థ్యాంక్ యూ మ్యామ్. మేడం గారండి, నెక్స్ట్ క్యాండిడేట్ ని పిలుద్దామా? I'm Nandini Kaipu, age 21, vital size 36, 28, 36. ప్లీజ్ మీరు ఈ సైజ్ ని నేను డీల్ చేసుకుంటాను బావా. ప్లీజ్ కమ్. పేరేంటన్నా? Kaipu. నీ ఫైల్ చూపు. అయ్యో, అన్నిట్లోనూ ఫెయిల్. అయినా పర్వాలేదు, మీరు ప్రస్తుతానికి బయట వెయిట్ చేయండి, నేనే పర్సనల్ గా వచ్చి పిలుస్తానే. Bye. బాయ్. బ్యాక్ కదిరింది. why CBI officer? CBI is more powerful than police. It's always been my dream to work in CBI. I want to eradicate antisocial element in our society, sir. I want to save my nation and that is my only passion sir. సార్ మా నాన్న హాస్పిటల్లో ఉన్నారు సార్. In India, always everyone become a cinema stars and cricket player sir. But I am always become only intelligence sir. It's been 40 years since we have attained our independence, but we are yet to develop like our neighboring countries. If you give me job, love it all, madam sir. సార్ మా ఇంట్లో చాలా కష్టాలు ఉన్నాయి. ఓ సరే సరే సరే, ఏడోకు ఏడోకు. If I get this job, my atta kutur will marry me sir. What's the problem in our country? Corruption sir, and I hate corruption. What's your name? శశికళ. Okay, thanks. Can you drive? I have born for driver sir. My daddy is driving when I was born sir. That's why my name is Karmagam sir. I have driver blood sir. CBI full form ఏంటి? Central Bureau of Investigation sir. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సార్. Central Bank of India sir. Central Bank of England. Sorry. Central Bank of Iraq sir. మ్యామ్ నాకు తెలియదు మ్యామ్. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, సార్. Calcutta Bangalore India sir. Central Bank of India sir. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. Central Bank of India. Central Body of India sir. Central Bureau of Ireland, sir. Central Bureau of Investigation sir. CBI గురించి సార్, in the year 1941, special police establishment was formed. But in the year 1963, they changed the name to CBI, Central Bureau of Investigation. Am I right, sir? I am always prepared, sir. ఎంత ప్రిపేర్డ్ గా ఉన్నారు? ఇంకా మీకు జాబ్ దొరకలేదే? అన్ని ఇంటర్వ్యూలు ఇలాగే చాలా సిన్సియర్ గా అటెండ్ అయ్యేవాడిని సార్, కానీ నోటి దూలు ఎక్కువని రిజెక్ట్ చేసేవాళ్ళు. ఎప్పుడు ప్రతి క్వశ్చన్ ఒకేలాగా ఆన్సర్ చెప్పాలా సార్? నా దగ్గర 3-4 ఆన్సర్లు ఉంటాయి సార్. అలా చెప్తే నోటి దూలు అంటారు సార్. మీరే క్వశ్చన్ అడగండి సార్, నేను 3 కాదు 4 ఆన్సర్లు చెప్తా. ఓ ఇంట్రెస్టింగ్. మీ నాన్న పేరేంటి? ఈ టైప్లోనే సార్ వచ్చే ఉద్యోగాలు కూడా నోటి తూల వల్ల పోగొట్టుకుంటున్నాను సార్. నాకు ఈ ఉద్యోగం రాదని తెలిసిపోయింది, కానీ ఒక సెకండ్ ఛాన్స్ ఇస్తారా సార్? సెకండ్ ఛాన్స్ ఎందుకు ఇవ్వాలి? లక్షలు కొల్లగొట్టే ఒక రాజకీయ నాయకుడు ఎలక్షన్ లో ఓడిపోయి 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఓటు అడిగినప్పుడు సెకండ్ ఛాన్స్, థర్డ్ ఛాన్స్, ఫోర్త్ ఛాన్స్ అంటూ అవకాశం ఇస్తున్నాం కదా సార్. ఈ కరప్షన్ అరికట్టాలనుకునే నాలాంటి వాడికి సెకండ్ ఛాన్స్ ఎందుకు ఇవ్వకూడదు సార్? నేను చెప్తాను, వెళ్ళండి. ఆ సిబిఐ సంవత్సరాలు కొంచెం చెప్పండి. మేడం, ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంది. ఇంతవరకు ఏ క్వశ్చన్ అడగలేదేంటారా అనుకున్నా. 1941, 1963. తెలుసు, ఊరికే చెక్ చేసి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. ఆల్రైట్ ఫ్రెండ్స్, మాకు అవసరమైన 30 మంది ఇక్కడ ఉన్నారు. హోప్ టు మీట్ యు ఆల్ సూన్. ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, రేపు మార్నింగ్ 9 o'clock ఇక్కడే కలుద్దాం. నీట్ అండ్ షార్ప్. గాట్ ఇట్? ఓకే సార్. వచ్చేటప్పుడు క్లీన్ షేవ్. ఓకే సార్. నేను చేసుకొస్తాను.